హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈరోజు రెసిపీలకు వెళ్ళినట్లయితే సింపుల్గా టేస్టీగా ఆంధ్ర స్టైల్ మటన్ పాయ ఏ విధంగా చేసుకోవాలి. ముందుగా దీనికోసం 500 మటన్ పాయాన్ని తీసుకొని ఈ విధంగా నీట్గా ఉప్పు పసుపు వేసుకొని 4-5 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, స్టార్ పువ్వుని యాడ్ చేసుకొని చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయలను యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కరివేపాకు ఇదంతా కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ పాయాను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మటన్ పాయాన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. అలాగే కర్రీ మసాలా కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, కొబ్బరి, జీలకర్ర, జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకొని పౌడర్ సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా మటన్ పాయాన్ని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్లయితే మటన్ పాయ అనేది త్వరగా ఉడుకుతుంది. ఈ విధంగా కొంచెం బాగా మగ్గిన తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్నటువంటి 2 టమాటాలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటా యాడ్ చేసుకోవడం వల్ల కర్రీకి థిక్నెస్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా యాడ్ చేసుకొని టమాటా బాగా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో రుచిగా సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే మీ కారానికి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని అలాగే ధనియా జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 3 to 4 minutes పాటు మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత మరి ఒకసారి బాగా కదుపుకొని కర్రీ ఉడకడానికి సరిపడినన్ని నీళ్ళని తీసుకోవాలి. ఇక్కడ నేనైతే మాత్రం 1/2 లీటర్ వాటర్ని యూస్ చేయడం జరిగింది. ఈ విధంగా నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నీళ్ళని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్కర్ లిడ్ పెట్టుకొని 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. స్లో ఫ్లేమ్ మీద 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు కూడా బాగా ఉడికించుకున్నట్లయితేనే ఇది బాగా ఉడుకుతుంది. ఈ విధంగా 7 to 8 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఒకసారి లిడ్ ఓపెన్ చేసేసుకుంటే మనకి 80% వరకు కర్రీ అనేది ఉడుకుతుంది. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా ముద్దను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 3 to 4 minutes పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మరి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకొని తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ మటన్ పాయ కర్రీలో మీరు దేంతో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు గనుక నచ్చినట్లయితే మా ఛానల్కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ అండ్ కామెంట్.